ఉంటుందని చెప్పేసి. ఇక ఇంకో వార్త, కూల్ డ్రింక్లో బల్లి. ఎండలు దంచి కొడుతున్నాయి. 10 కిలోమీటర్లు కూడా అటు బండి మీద పోతామో లేదో మీదికెళ్ళి దూప మీదికెళ్ళి ఎండవేడి బండి మీద పోతేనో కార్లో పోతేనో ఆ వేడికి ఈ వేడికి కొద్దిసేపు ఆపుకొని చల్లని నీళ్ళు, చెరుకు రసమో, థమ్సప్, కూల్ డ్రింకో, దాని ఏమంటారు చల్లటి జ్యూసో తాగాలనిపిస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది యువకులు షాప్ కాడికి పోయి థమ్సప్ తీసుకొని తాగిరట. తాగినాక సగం తాగినాక కింద అడుగులా కనబడ్డది బల్లి. థమ్సప్లో బల్లి అడుగులా కనబడంగానే అట్టే పెట్టిరు. ఆ షాప్ వాడిని కొద్దిసేపు క్వశ్చన్ చేసిరు. ఆ కొద్దిసేపటినే వాళ్ళకు వాంతులు అయినాయి, దవాఖానకు పోయారు. అంటే ఒక ఫుడ్డు, ఒక డ్రింక్ కావచ్చు, ఒక ఫుడ్ కావచ్చు, దాన్ని ప్యాక్ చేసే క్రమంలో, దాన్ని సీల్ చేసే క్రమంలో అసలు ఏముంది దాంట్లో అంటే చెక్ చేసుకోకుండా, ఫైనల్గా ప్రొడక్ట్ చెక్ చేసుకోకుండా ఇట్లా ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటా ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. డీటెయిల్స్ చూద్దాం. ఎండలు తీవ్రంగా ఉండడంతో 3 యువకులు హోటల్కు వెళ్ళారు. అక్కడ కూల్ డ్రింక్ తీసుకున్నారు. సగం డ్రింక్ తాగారు. తాగిన వెంటనే 3లో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పితో గజిబిజి అయిపోయారు. ఏమైందా అని అతడు తాగిన కూల్ డ్రింక్ను చూసి ఒక్కసారిగా సాకారు. వెంటనే అస్వస్థతకు గురైన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్లో జరిగింది ఇది. 3 హోటల్ పోయి కూల్ డ్రింక్ ఆర్డర్ చేసి ఇచ్చిండు. ఎండలో పోయారంట పాపం. చల్లని కూల్ డ్రింక్ను సగం తాగేసారు. అందులో యాదులు అనేవి ఒకడు వెంటనే తీవ్ర కడుపు నొప్పితోటి అస్వస్థతకు గురైందంట. ఏమైందని చెప్పేసి వెంటనే డ్రింక్ చెక్ చేస్తే అందులో బల్లి కనబడ్డది. బల్లి కాలు దాని అవశేషం. అంటే థమ్సప్లో మనం ఒక సినిమాలో చూసినాం. ఏంది, ఆ థమ్సప్లో బల్లి పడుతుంది. ఆ బల్లి పడ్డ థమ్సప్ను దొరికించుకొని ఆ థమ్సప్ కంపెనీ థమ్సప్ కాదు, ఒక కూల్ డ్రింక్, ఒక కోలా, ఆ కోలాలో బల్లి వేస్తారు. దాన్ని దొరికించుకొని ఆ కోలా కంపెనీ దగ్గర కొన్ని కోటి రూపాయలు ఎంతో వసూలు చేద్దామని చెప్పేసి ఒక టీము ప్రయత్నం చేస్తుంది. ఆ కూల్ డ్రింక్లో ఉన్న ఏదైతే ఆ బల్లి బొద్దింక ఉంటుందో కొన్ని రోజులు రోజు కరిగిపోతూ ఉంటుంది. ఈడ కూడా బల్లి కాలు దాని అవశేషాలు కనిపించినాయి. అంటే మిగతా బల్లి కరిగిపోయిందా, థమ్సప్లో కరిగిపోతాయి అంటారు. థమ్సప్లో ఒక కెమికల్ ఉంటుంది కూల్ డ్రింక్స్లలో, అందులో ఏమైనా వేస్తే కరిగిపోతుంది అంటారు. సో అట్లా మరి ఆ బల్లి కాలు ఒకటే మిగిలింది, మిగతాయి కరిగిపోయినాయా ఏందనేది తెలియదు. కానీ బల్లి కాలు దాని అవశేషాలు కనిపించినాయి సగం తాగినాక కూల్ డ్రింక్లో. అప్పుడు ఆ తాగిన అబ్బాయి యువకుడు కడుపు నొప్పి అంటే ఏముందా ఏమన్నా ఉందా ఇలా చూసేసరికి బల్లి కాలు కనిపించింది. వెంటనే ఆ హోటల్లో కూల్ డ్రింక్ కంపెనీ అడిగితే కూడా ఆయన పెద్ద స్పందించలేదు. సరే అక్కడ పెట్టి ఆ యువకుడిని దాకానా తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసిరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ చేశారు. అంటే ఏం అమ్ముతున్నారో అమ్మేటోళ్ళు చెక్ చేసుకోరు. ఏమో పార్సిల్ చేస్తున్నామో, ఏం ప్యాక్ చేస్తున్నామో అటు ప్యాక్ చేసే కంపెనీలు, ఫుడ్ కంపెనీలు చూసుకోవు. ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో, మన కడుపులోకి ఏం పోతుందో చెక్ చేసుకుంటేనే మనం కూడా తింటున్నాం, తాగుతున్నాం. లోపల పోయినాక కడుపులో ఏమన్నా గడబిడైతే అయ్యో ఏమయ్యా గిట్లా అని చెప్పేసి అప్పుడు చెక్ చేసుకుంటున్నాం. లేదంటే అప్పుడు దెబ్బ దవాఖాన కురికితే వాళ్ళు ఆ పరీక్షలు ఈ పరీక్షలు, ఆ స్కానింగ్ చేసి చెప్పిన తర్వాత అయ్యో గిరా ముచ్చట అని చెప్పేసి అప్పుడు పరిశాన్ అవుతున్నాం. అప్పుడు మెలకలకు వస్తున్నాం మనం. ఇట్లా కాకుండా తినే ముందే, తీసుకునే ముందే, కొనే ముందే జాగ్రత్తగా మొన్ననే మనం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఆ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు రిలయన్స్ స్మార్ట్లో, అల్మాస్గూడలో. దాన్ని మనం పోయి దాన్ని కవర్ చేసుకొని వచ్చినాం, చూపించినాం జనాలకి. అంటే ఏదైనా కొనే ముందు దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ అయ్యిందా, ఇంకా డేట్ ఉందా, ఇంకా ఎన్ని రోజులు ఉంది, దాన్ని మనం అది పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఒక వారం రోజులు పడితే అది రేపే ఎక్స్పైరీ డేట్ ఉండొచ్చు. కొనే ముందు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకొని, తినే ముందు అందులో అంతా మంచిగానే ఉందా, ఏంది బల్లి ఉందా, బొద్దింక ఉందా, జిలపురుగు ఉందా, ఎలుక ఉందా, ఏముందో ఒకసారి చెక్ చేసుకొని తినే ముందు ఆ నీట్నెస్ కూడా ఉందా లేదా, మీరు పోయిన హోటల్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, టిఫిన్ సెంటర్ కావచ్చు, ఆ నీట్నెస్ ఉందా లేదా, ఆడ వంట చేసే కాడ ఎట్లా ఉంది పరిస్థితి, అవన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఆరోగ్యం ఒకసారి పోతే పానం మళ్ళీ వెనుకకు రాదు. ఇట్లాంటివి అట్లా ఒక్కోసారి విషం దాని ఏమంటారు విషతుల్యమై కూడా అప్పటికప్పుడు చూస్తుండగానే కూడా ప్రాణాలు గాల్లో కలవచ్చు. వాళ్ళు అమ్మేటోళ్ళు, అమ్ముకునేటోళ్ళు ఎట్లాగో వాళ్ళకు పైసలే కావాలి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తలేరు. కానీ తినేటోళ్ళు, కొనేటోళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. వానికి 100 రూపాయలు నష్టం రావచ్చు, కానీ మనకు ప్రాణ నష్టం అవుతుంది, ఆరోగ్యం నష్టం అవుతుంది. దాన్ని మించిన
విలువైనది ఇంకోటి ఏది లేదు. కాబట్టి తినే ముందు కొనే ముందే జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ అట్లాంటివి ఏమైనా మీరు గమనిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళు స్పందిస్తారు, చర్యలు తీసుకుంటారు. లేదంటే మీరు తొలి వెలుగుకు కూడా చెప్పొచ్చు, మీరు సమాచారం ఇవ్వచ్చు. తొలి వెలుగు కూడా ఎక్కడైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయినవే కావచ్చు, లేదా ఫుడ్లో నాణ్యత విషయంలో కావచ్చు, ఎవరైనా ఒక అధికారి మిమ్మల్ని లంచం అడగవచ్చు, ఏదైనా మీకు అన్యాయం జరగవచ్చు. ఏ విషయమైనా సరే మీరు తొలి వెలుగుతో పంచుకోవచ్చు. తొలి వెలుగు మీకు అండగా ఉంటుంది. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి లేదా సమాచారం అందిస్తే తొలి వెలుగు మీకు దానికి సంబంధించి ఏ క్షణమైనా సరే, ఏ నిమిషమైనా సరే, ఏ రోజైనా సరే మీకు అందుబాటులో వచ్చి మీకు దానికి సంబంధించిన మీ వైపు నిలబడి, మీ పక్షాన్ని నిలబడి ప్రశ్నిస్తుంది తొలి వెలుగు, మాట్లాడుతుంది తొలి వెలుగు. అది అధికారి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా సరే తొలి వెలుగు మీతో పాటు ఉంటుంది. తొలి వెలుగు మీతో పాటు మాట్లాడుతుంది. తొలి వెలుగు మీకు అండగా ఉంటుంది. ఆ విషయం మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక రాష్ట్రంలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయినాయి. గ్రూప్ 1 ఎగ్జామ్